హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు రెసిపీ ఏంటంటే వట్టిపప్పు వేయించి కమ్మగా సూపర్గా ఉంటుంది, పుల్లగా కారంగా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ హీట్ ఎక్కింది. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెము ధనియాలు యాడ్ చేసుకుందాము. ధనియాలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయినాక తర్వాత కందిపప్పు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ధనియాలు వేసి ఫ్రై అయ్యాక కందిపప్పు ఒక చిన్న మీడియం సైజ్ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. కందిపప్పు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 3 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి వీటన్నిటి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తప్పకుండా ట్రై చేయండి. వట్టిపప్పు వేయించి చేసిన వట్టిపప్పు ఇది సూపర్గా ఉంటుంది. వర్షం పడేటప్పుడు అలాంటి క్లైమేట్స్కి నిజంగా చాలా బాగుంటుంది. రాగి సంగట్లకైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలాగా ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి పప్పుని. ఇప్పుడు అందులో ఒక చిటికెడంతా పసుపు వేసుకున్నాము. పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. నా వీడియోస్ నచ్చుతున్నాయా చూడండి. ఏదైనా రెసిపీ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. చూడండి, ఇలాగా ఫ్రై అయిపోయింది పప్పు. ఇప్పుడు అందులో కొంచెం పులుపుకు తగినంత చింతపండు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేసుకున్నాము. 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ అండి. వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 4 విజిల్స్ రప్పించుకుంటే సరిపోతుంది. పప్పు ఉడికిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ అండి. చూడండి, బాగా ఉడికిపోయింది. 4 విజిల్ తర్వాత ఆవిరిపోయినాక ఓపెన్ చేస్తే బాగా ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు అందులో ఉప్పు టేస్ట్ తగినంత యాడ్ చేసుకొని మెత్తగా మెదిపేసుకోవాలి. పప్పుని మెత్తగా మెదిపేసుకొని చూడండి, బాగా మెదిపేసుకున్నాను మెత్తగా. ఇప్పుడు ఇందులో పోపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ వేసాం కాబట్టి అంతే. లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.